వెల్కమ్ టు 30 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్. ఈరోజు డే 11. సో ఈ ఫ్రిజీ హెయిర్ వల్ల చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా ఒకదాన్ని. ఫ్రిజీ హెయిర్ వల్ల ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకుందామన్నా కూడా రాదు. సో ఇంకా నేనైతే దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను, అదే లివాన్. నిజంగా ఈ ప్రోడక్ట్ మంచిగా వర్క్ అవుతుంది. మంచి హెయిర్కి ఒక హెల్దీ హెయిర్ లాగా కనిపిస్తుంది, స్మూత్ అవుతుంది, సిల్క్ అవుతుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో వెట్ హెయిర్ మీదనే దీన్ని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నాది డ్రై అయింది కాబట్టి నేను కొంచెం వెట్ చేస్తున్నా హెయిర్ని. సో ఇది మన హ్యాండ్లో వేసుకొని రబ్ చేసుకొని హెయిర్కి అప్లై చేయడమే. స్కాల్ప్కి అప్లై చేయొద్దు ఎప్పుడైనా. స్కాల్ప్ వదిలేసేయాలి, ఓన్లీ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ హెయిర్కి అప్లై చేసిన వెంటనే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మంచిగా స్మూత్నెస్ ఇస్తుంది, సిల్క్గా అనిపిస్తుంది. సో డిఫరెన్స్ అయితే మీరే చూడొచ్చు. ఇది స్మెల్ కూడా బాగుంటుంది, మంచి పర్ఫ్యూమ్ స్మెల్లా ఉంటుంది. మనం బయటికి వెళ్ళే ముందు కూడా వాడచ్చు, దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంతవరకు నా ఛానల్లో 10 వీడియోస్ అప్లోడ్ చేశాను హెయిర్ కేర్ గురించి. అంటే 30 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్లో 10 డేస్ కంప్లీట్ అయిపోయింది, ఇది 11th డే. సో 10 వీడియోస్లో మీకు ఏది బాగా నచ్చింది, మీకు ఏది బాగా వర్క్ అవుతుందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఖైరతాబాద్ గణేష్ మీద. మీకు ఖైరతాబాద్ గణేష్ మీద లాంగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే నా కామెంట్లో చెప్పండి, నేను డైలీ వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి లివాన్ సిరమ్తో మన ఫ్రిజీ హెయిర్కి ఇంకా నో చెప్పేసేయండి. సిల్క్ అండ్ స్మూత్నెస్ కోసం అయితే ఇలాంటిది ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. దీంతో ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు. నేనైతే వాడుతున్నా కాబట్టి మీకు చెప్తున్నా. సో నేను వాడేటివే చెప్తున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.